అయితే ఈరోజు మనం పరిశుద్ధమైన తిరుకుటుంబ ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఎందుకంటే మనకి సృజన చెప్పారు కదా మొన్న వాక్యము, మహోత్సవం వేరు ఉత్సవం వేరు అని. ఎస్, మేజర్ ఫీస్ట్లని మహోత్సవం అంటాము. నార్మల్గా అంటే క్రీస్తు పుట్టుక అంటే కింద స్థాయిలో ఉన్న రెండవ స్థాయిలో ఉన్న వాటిని ఉత్సవం అంటాము అనేసి. అవునా? ఎస్. దాని తర్వాత పునీతుల పండుగలు అవన్నీ వస్తూ ఉంటాయి. అయితే మనందరికి గుర్తుండాల్సింది ఏంటి? పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి వెళ్తే ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకు 3 వ్యక్తుల్ని దేవుడు మనకి చూపించాడు. ఎవరా వ్యక్తులు అంటే గనక పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు. ఆది నుండి ఇదిగో అంతం అంటే బైబిల్లో అండి, నేను అంతం అంటే అంతం కాలేదు ఇంకా, కానీ దర్శన గ్రంథం వరకు దేవుడు యేసుప్రభువారు ఉన్నారు, పితైన సర్వేశ్వరుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అక్కడ 3 ఉంటేనే ఒక కార్యం అనేది జరుగుతుంది. అది కేవలం మరి మత్తయి సువార్త కొత్త నిబంధనకు వద్దాం. కొత్త నిబంధనలో మరి యేసుప్రభువారు అన్నారు కదా, ఇదిగో నేను నా ఆత్మను పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను పంపిస్తాను, మీరు శక్తిని పొందుతారు పరలోక రాజ్యం నుండి అని అన్నాడు కదా. కేవలము కొత్త నిబంధన నుంచే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని అనుకోవడం తప్పండి. ఎందుకంటే పేతురు రాసిన లేఖను మనం చూస్తూ ఉన్నాము, 1వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాను. అక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇదిగో అప్పుడున్న ప్రవక్తలు ప్రవచనాలు పలికింది, వారు ఏదైతే ప్రేరణ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసింది, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణే అని వాక్యం సెలవిస్తూ ఉంది అక్కడ. అంటే ఇన్ డీటెయిల్ కాకపోయినా అక్కడ వాక్యం సెలవించేది ఇదే అనమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, పరిశుద్ధాత్మ లేకపోతే ఆది కాండం నుండి ఇక్కడి వరకు ఎవరు రాయరు. అదొకటి గుర్తుందా? ఎస్. ఆది కాండం నుంచి పంచగ్రంథాలు రాసింది ఎవరు? మోషే గారు ఎలా రాశారు? పరిశుద్ధాత్మ, దేవుడి ఆత్మ, యావే ఆత్మ అని పాత నిబంధన చెప్తూ ఉంది. అంటే యావే ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుడి ఆత్మ క్రియలు చేసింది ఆది కాండం నుండి. కాబట్టి మనం అందరం కూడా విశ్వసించాలి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉంది అని, ప్రతి క్రియలో కూడా. అదేవిధంగా హోలీ ట్రినిటీ వన్ గాడ్ అంటాం. అంటే పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుని హోలీ ట్రినిటీ, కానీ వన్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎప్పటికీ ఒకే దేవుడు ఉన్నాడు, ఒక్క దేవుడే ఉన్నాడు. ఈ ప్రపంచం మొత్తం ఒక్క దేవుడే, ఇంకా లేరు, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇదొక్కటే నా విశ్వాసము, క్రైస్తవ విశ్వాసము. అన్నిని చూసినా, ఇంకా ఏ ఒక్క మతస్థుని చూసినా నీకు నాకు ఎలాంటి మెంటాలిటీ ఉండాలంటే క్రీస్తే ప్రభువు, ఏసే ప్రభువు, దేవుడు ఒక్కడే అనే విశ్వాసం ఉంటే ఎంతమంది వచ్చి నా విశ్వాసం చెడగొట్టాలని చూసినా నువ్వు నేను ఎక్కడికి పరిగెట్టమండి, ఇక్కడే ఉంటాం. ఇప్పుడు అనేక మంది పునీతులు చనిపోయారు కదా. ఎలా చనిపోయారు వాళ్ళు? ఎంత విశ్వాసం అనుకున్నారు వాళ్ళకి. వచ్చి కత్తులతో పొడుస్తుంటే కూడా, వచ్చి సింహాలని మృగాల మధ్యలో వేస్తుంటే కూడా, ఇదిగో నా తండ్రే, నా దేవుడే, మేము యావే ప్రభునే నమ్ముతాము, యావే ప్రభునే పూజిస్తాము, మీరు ఎవరినైనా పూజించుకోండి అన్నారు. కాబట్టి ఆనాడు ఎంతో మంది సింహాల బొన్లు పడిన చనిపోయారు. కొంతమంది, దానియేలు కాదు కానండి, వేరే వాళ్ళు కూడా. హిస్టరీ చూస్తే మనకు తెలుస్తుంది యూదుల ఆ సమయంలో. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఈ హోలీ ట్రినిటీ వన్ గాడ్ గురించి మనందరికీ తెలుసు. అయితే హోలీ ఫ్యామిలీ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మన జ్ఞానానికి అందుతుందండి. హోలీ ట్రినిటీ వన్ గాడ్ అని ప్రూవ్ చేయలేకపోయినా, మనకు అంత శక్తి లేకపోయినా, దేవుడు ఒకవేళ రివీల్ చేయాలని ఆశపడితే చెప్తామేమో, కానీ చెప్పడానికి కొన్ని మాటలు అసాధ్యకరంగా ఉంటాయి. ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా, ప్రీస్టులు కూడా కొంచెం అటు ఇటు తడబడుతూ ఉంటాము. ఎందుకు అంటే ఇంకా అంత నాలెడ్జ్ మనకి లేదు, అంత విజ్డమ్ మనకి లేదు. ఎందుకంటే దేవుడు జ్ఞానవంతుడు, మనం కాదు. దేవుడు సర్వాంతర్యామి, మనం కాదు. అన్నీ దేవుడికే సాధ్యం. ఇంకా దేవుడు మనకు అర్థమైతే దేవుడు ఎలా అంటారు అనరు కదా. కానీ కొన్ని విషయాలు ఒకవేళ కొందరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నా అంటే మనం మెడిటేట్ చేసుకోవాలి, ఇది నిజమా కాదా, వాక్యపరంగా ఇది నేను నమ్మాలా వద్దా అని. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇంకొన్ని వివరాలు చెప్తాడనమాట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, ఇదిగో యేసు ప్రభుల వారు, వీరి ప్రణాళిక ఒక్కరే దేవుడు. అవునా? ఎస్. అయితే దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో ఈ భూలోకంలో ఇదిగో 3 వ్యక్తులు రావాలి. దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక సిద్ధమనర్చడానికి, ఇదిగో ఫుల్ఫిల్ చేయడానికి, దేవుడి చిత్తము చేయడానికి. ఆ 3 వ్యక్తులు ఎవరు? పరలోకంలో కాదండి, ఈ భూలోకంలో. ఎవరు అనంటే ఇదిగో అమ్మ మరియ తల్లి, జోజప్ప గారు, యేసు ప్రభుల వారు. మనం డైరెక్ట్గా జేఎంజే అంటాము, జేసు, మరియా, జోజప్ప గారు. బట్ నేనేమంటానంటే ఇదిగో జోజప్ప గారు, మరియ తల్లి, జీసస్ అని అంటాను. ఎందుకు అంటానంటే భూలోకం గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి. భూలోకంలో మనం అందరం మనుషులం కాబట్టి, మనమందరం బలపడాలి కాబట్టి, మన గురించి మనము ఇదిగో దేవుని అడుగుతున్నాం కాబట్టి ఎలా బ్రతకాలని, దానికి తగ్గట్టుగా వాక్యం మనకు అర్థం కావాలి కాబట్టి జేఎంజే అని అంటే జోజప్ప గారు, మరియ తల్లి, జీసస్.
ఇప్పుడు వాక్య ధ్యానాంశంలోకి వస్తే ఈ హోలీ ఫ్యామిలీలో మరియతలు ఉన్నారు, జోజప్ ఉన్నారు, యేసుప్రభువారు ఉన్నారు. అయితే మరి వీరు ముగ్గురు కూడా దేనికోసం బ్రతికారంటే పరలోక రాజ్య నిమిత్తమై బ్రతికారు, దేవుడి చిత్తం నెరవేర్చుటకై బ్రతికారు. మనలాగా కేవలం నేను, నా భర్త, లేకపోతే నా బిడ్డ ఉంటే పక్కింటి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అని. కాబట్టి మనం అందరము మరియ తల్లి, జోజప్ప గారు, యేసుప్రభువారు వారు దేవుడి చిత్తం ఏం చేశారు ఒకసారి ఆలోచిద్దాం. మీ అందరికి తెలిసిన వాక్యాలే, కానీ మనకు తెలియాలి అసలు ఈరోజు హోలీ ఫ్యామిలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామని. దేవుడి రక్షణ ప్రణాళికలో తప్పు ఉంటుందా? ఉండదు. మానవ ప్రణాళికలో తప్పు తప్పకుండా ఉంటుంది. అవునండి, ఎస్. ఎందుకంటే నరుని ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు. నరుడి ఆలోచన అర్థం చేసుకోవచ్చు, నువ్వు నేను ఒక భర్తను ఒక సమ్ టైమ్స్ అర్థం చేసుకోవచ్చు, కానీ దేవుడి ఆలోచన అనంతమైనది, అర్థం కానిది. అది జరిగేంత వరకు కూడా మనకు అర్థం కాదండి. ఒక్కొక్కసారి అద్భుతం జరిగిందనుకోండి, మనం మెస్మరైజ్ అయిపోతాం, అంటే ఆశ్చర్యపోతాం. ఏమి జరగలేదు అనుకోండి, నిరాశకి వెళ్ళిపోతాం. అంటే మనకి తెలీదు, ఇప్పటికైనా మనకు అర్థం కాలేదు, మనకి తెలియదు, దేవుడి గొప్పతనం మనకి తెలియదు. అందుకే రక్షణ ప్రణాళికలో దేవుడు ఆల్రెడీ ఇదిగో భూమి పుట్టక ముందే తన ప్రణాళికలో మరియ తల్లితో పాటు యేసుప్రభువారు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా పుట్టాలనుకున్నారో, ఇదిగో జోజప్ప గారు కూడా దేవుడి ప్రణాళికలో ఉన్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో భార్యాభర్తలుగా శారీరకంగా ఎలాంటి సంబంధం లేకుండా జీవించాలి అని అంటే అది అసాధ్యం, చాలా మటుకు. మీరు చూడండి, ఇప్పుడు ప్రీస్ట్ ఉన్నారనుకోండి, ప్రీస్ట్ ఏం చేస్తారు? పెళ్లి చేసుకోరు. వాళ్ళకి అలాంటి ఒకవేళ శోధన వచ్చినా కూడా వాళ్ళకి రిట్రీట్స్ ఉంటాయి. వాళ్ళకి చుట్టుపక్కల మొత్తము జీసస్ 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 అని వినబడుతూ ఉంటుందండి. అంటే ఈ లోకంలోకి వచ్చి వాళ్ళు ఏం జీవించరు. అక్కడ రిట్రీట్స్ ఉంటాయి, అక్కడ కాన్వెంట్ ఉంది సిస్టర్స్కి అయితే, అక్కడే వాళ్ళంతటా వాళ్ళుగా జైలు చేసుకొని ఒక రూమ్లో ఉండి, లేకపోతే ఒక కాన్వెంట్లో ఉండి, దే డోంట్ కమ్ అవుట్ అనమాట. వాళ్ళు బయటికి రారు. ఇప్పుడు నేను ఒక 10 రోజులు 20 రోజులు ఈ రూమ్లో ఉన్నాను అనుకోండి, ఇదే ఇంటిలో ఉన్నాను, బయటికి వెళ్ళాను అనుకోండి, నాకు శోధన ఎందుకు వస్తుంది? బైబుల్, ప్రేయర్, తిండి, పడుకోవడం, లేవడం, ఇంకిదే. ఇంకా బయటికి వెళ్ళను, ఒకరితో మాట్లాడను, శోధన రాదు, తప్పకుండా రాదు. ఎందుకు చెప్తున్నా అంటే, శోధన ఎలా వస్తుందంటే ఒక మనిషి ద్వారా వస్తుంది. శోధన ఎలా వస్తుందంటే ఒక వ్యక్తి ద్వారా వస్తుంది. ఎందుకంటే సాతానికి కావాల్సింది ఏంటి? శరీరం కావాలి. దేవుడికి కావాల్సింది ఏంటి? దేవుడి చిత్తం చేయాలి ఈ లోకంలో అంటే శరీరం కావాలి. ఆ శరీరము ఈ లోకంలోకి వచ్చింది యేసుప్రభువారు వారు. ఆ యేసుప్రభువారు వారిని దేవుడు ఎవరి ద్వారా ఎన్నుకుంటున్నాడు అంటే ఇదిగో మరియ తల్లి జోజప్ప గారి ద్వారా. అయితే షార్ట్ కట్ చేస్తాను ఇక్కడికి. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, యేసుప్రభువారు వారు దేవుడు చిత్తం చేశారా అంటే బేబీ జీసస్ని మనం చూస్తున్నాము. 12 సంవత్సరాల వయస్సులో తప్పిపోయినప్పుడు మరియ తల్లి జోజప్ప గారు వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా ఎందుకు ఇలా చేస్తామంటే నా తండ్రి చిత్తము చేయాలని మీకు తెలియదా అనేసి. అంటే ఏంటి? దేవుడి చిత్తము పుట్టక ముందు దేవుడు ఏర్పాటు చేస్తే దేవుడి చిత్తం చేయడానికి బైబిల్ మనకేం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే 12 సంవత్సరాలకి ఇదిగో బోధకుల మధ్య కూర్చొని ఎన్నో క్వశ్చన్స్ వేస్తున్నాడు. జ్ఞానానికి అంతే లేదని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటి అంటే యేసుప్రభువారు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే పరిశుద్ధంగా ఉన్నారా? 12 సంవత్సరాలప్పుడే బోధనలు తెలుసా అంటే మిగతా ముందున్న 11 సంవత్సరాల జీవితం ఏమైంది? పరిశుద్ధతలో నడిచింది అని అర్థం. దేవుడి యొక్క ప్రణాళికలో, దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో మరియ తల్లి జోజప్ప గారి యొక్క కుటుంబ సభ్యుడిగా యేసుప్రభువారు వారు ఉన్నారు, తన బిడ్డగా, ముద్దు బిడ్డగా ఉన్నారు. వాళ్ళు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు కాబట్టి పరిశుద్ధంగా యేసుప్రభువారు వారు జీవించగలిగారు, పరిశుద్ధమైన బాల యేసు. ఎందుకంటే చిన్న పిల్లలకి మనం ఒకటి చెప్తే ఇంకోటి అర్థమవుతుంది. అమ్మా రామ్మ అని ప్రేమగా చెప్తేనే వింటారు. వాళ్ళు కోపడ్డా అనుకుని ఆపో, నువ్వేం చెప్పదు, ఏమొద్దు, వెళ్ళిపో అని అంటారు. అంటే వాళ్ళకి ఒక్కసారి మనసు హట్ అయింది అనుకోండి, వాళ్ళు తీసుకోలేరు ఇంకా. అంటే వాళ్ళని ఎంత సమజాయించాలి, ఎంత కన్విన్స్ చేయాలి, ఎంత ప్రేమించాలి, ఎంత ఆప్యాయత చూపించాలి. దేవుడి క్రమశిక్షణలో నడపాలంటే ఇంకెంత శక్తి ఉండాలి మనకి. ఒకసారి మీ బిడ్డని అడగండి, ఒకసారి వెళ్ళి కూర్చో అయ్యా, ఒక 10 నిమిషాలు కూర్చో ప్రేయర్లో అంటే కూర్చుంటారా అండి? పుట్టుక స్టార్ట్ అయినప్పటి నుంచే, ఈ యొక్క మన గర్భము నుండి బిడ్డ బయట పడిన క్షణము నుండి కాదండి, బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుండే నువ్వు క్రీస్తు బోధనలు నేర్పాలి. ఎలా? నువ్వు బైబిల్ చదవాలి. ఎలా? ఇదిగో నువ్వు రోజులు చెప్పాలి. ఎలా? దేవుడి యొక్క చిత్తమును నెరవేర్చాలి అని, అయ్యా నా గర్భాన్ని దీవించు, అయ్యా నా గర్భాన్ని దీవించు, అయ్యా నా బిడ్డని దీవించు. ముందుగానే నువ్వు ప్రిపేర్ చేయాలి నీ గర్భాన్ని, ముందుగానే నువ్వు ప్రిపేర్ చేయాలి నీ బిడ్డని. ఎక్కడ? గర్భములోనే. ఎందుకంటే ఆనాడు ఎలిజబెత్ అమ్మ గర్భంలో శిశువు గంతులు వేశాడు, బయటకు వచ్చిన తర్వాత కాదు, ప్రీచింగ్కి వెళ్ళాడు. అందుకే గర్భంలో ఉన్నప్పుడు గంతులు వేశాడు కాబట్టి దేవుడి యొక్క ప్రజెన్స్ని, సన్నిధిని అనుభవించాడు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే ఎమ్మటే చేయలేదు కదండి, కొంచెం టైం పట్టింది. అంటే పరిశుద్ధంగా జీవించాడు. ఎవరు? బప్తిస్మ యోహాను గారు కూడా.
అదే దాని తర్వాత మరియ తల్లి ఎక్కడ చేసింది దేవుడి చిత్తం అంటే, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ మాట మనకి సర్వసాధారణంగా అనిపిస్తుండొచ్చు, కానీ ఆ సమయంలో మరియ తల్లి ఏజ్ హిస్టరీ ఏం చెప్తుందంటే, చారిత్రక విషయాలు ఏం చెప్తున్నాయంటే 12 నుండి 14 సంవత్సరాలు మరియ తల్లి ఉంది అని హిస్టరీ చెప్తుంది. అంటే యూదుల ఆచారం ప్రకారము ఆ యొక్క సమయంలో మాక్సిమము 12 to 14 ఏజ్ బిట్వీన్ గర్ల్స్కి, అమ్మాయిలకి పెళ్లి చేసేవారు. అయితే బేబీ జీసస్ తప్పిపోయింది 12 సంవత్సరాలకి. మరియ తల్లి ఆల్మోస్ట్ పెళ్లి చేసుకుంది 12 నుండి 14 సంవత్సరాలకి. ఆ సమయంలో మరియ తల్లికి దేవదూత దర్శనమిచ్చి అంటూ ఉంది, ఇదిగో నీవు కుమారుణ్ణి కంటావు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కంటావు. ఎందుకు భయపడింది మరియ తల్లి అంటే, చిన్నపిల్ల కాబట్టి. అంటే కరెక్ట్గా ఆలోచించండి మీరు. ఇప్పుడు మీ కూతురుకో మీ కొడుకో 14-15 ఏళ్ళు వచ్చినా కూడా మీరు ఏమంటారు, అమ్మ నా కొడుకుకి ఏం తెలియదు అంటావు. అలానే అప్పుడు కొంచెం ఆలోచించండి కరెక్ట్గా. 12 ఏళ్ళ మరియ తల్లికి, ఒకవేళ 13 అనుకుందాం, 14 అనుకుందాం, అప్పుడు దేవదూత దర్శనం ఇస్తే భయం అవ్వదా? అందుకే భయం వేసింది. అపరిశుద్ధత ఉండడం వల్ల భయం కాదది, పరిశుద్ధురాలే మరియ తల్లి. కానీ ఆ భయం అనేది ఈ లోకంలో ఉన్న భయము, మానవ శరీరంలో ధరించిన భయము అది. ఇప్పుడు యేసుప్రభు గెస్తమని తోటలో ఉన్నప్పుడు భయాందోళనకి గురై, ఇదిగో అయ్యా నీ చిత్తమైతే ఇదిగో ఈ పాత్రను నా నుండి తొలగించు అని అడగలేదా యేసుప్రభు? దైవ సంభూతుడైనప్పటికీ అదే భయం మరియ తల్లి ఆ సమయంలో ఉంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జోజప్ప గారు ఎప్పుడు చేశారు దేవుడి చిత్తం, ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి చూడండి. మామూలుగా ఈ సందర్భం మనకు తెలుసు. ఇదిగో మన జోజప్ప గారు అనుకుంటూ ఉన్నారు, బహిరంగముగా అవమానింప ఇష్టము లేక మరియ తల్లిని రహస్యముగా పరిత్యజించుటకు ఆలోచన చేస్తూ ఉన్నాడు అని లేదండి, ఇక్కడ నిశ్చయించుకొనెను. చూడండి వర్డ్ ఎంత క్లియర్గా చెప్తుందో, నిశ్చయించుకొనెను అంటే ఇంకా నువ్వు ఎవరు చెప్పినా కూడా నాకు అనవసరం, నేను నిశ్చయించుకున్నా అంటే నేను చేస్తాను అంతే. ఒక్కసారి డిసైడ్ అయ్యాను, ఇంగ్లీష్లో అయితే డిసైడ్. ఒకసారి నేను డిసైడ్ అయ్యానుకోండి, ఇంకా నా భర్త వచ్చినా, భార్య వచ్చినా, పిల్లలు వచ్చినా, ఇప్పుడు లేడీస్ మనలమే, నేను ఒక్కసారి డిసైడ్ అవుతానండి. క్షమించాలంటే ఇంక క్షమించాను అంతే, క్షమిస్తానంటే క్షమిస్తాను. నా మైండ్ మారాలండి. అవునా, దేవుడి ప్రణాళిక నీలో నెరవేరాలంటే మైండ్ మారాలి ప్రియమైన బిడ్డ. మారకపోతే కష్టం, దేవుడు స్వీకరించాడు. ఆ యొక్క మెంటాలిటీ, ఆ యొక్క బిహేవియర్ దేవుడికి నచ్చదు. అందుకే ఇక్కడ మన మరియ తల్లి భర్తయ్యగు యోసేపుకి నీతిమంతుడగుటచ్చే ఇదిగో కలలో కనబడుతూ ఉంది దూత. నీతిమంతులకి కనబడుతుంది, నీతిమంతులకి దర్శనమిస్తుంది. చూడండి, మరియ తల్లికి దేవదూత దర్శనమిచ్చి చెప్పింది, నువ్వు కుమారుణ్ణి కంటావు అని. యోసేపు గారికి కలలో ఇదిగో ఏమంటారు, కలలో కనిపించి దేవదూత చెప్తుంది. ఎందుకు? వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు అని. నీతిమంతుడు అంటే, నీతిమంతుడికి ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తానండి. అబ్రహాము గారు నీతిమంతుడు, నోవాహు గారు నీతిమంతుడు, ఇంకా పరిశుద్ధమైన గ్రంథంలో చాలా మంది నీతిమంతులు ఉన్నారని ఒక్కటే సింగిల్ డెఫినేషన్, డైరెక్ట్ వర్డ్ లేకపోయినా నేను చెప్తున్నాను. దేవుడి చిత్తము ఎవరైతే చేస్తారో వితౌట్ ఫెయిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత కష్టం ఉండని ఆ మార్గం, ఎంత ప్రమాదమై ఉండని ఆ మార్గం, ఎంతమంది దూషిస్తుండని ఆ మార్గము, ఒకవేళ తల్లి తండ్రి లేకపోతే ఉన్న బిడ్డలు, లేకపోతే అమ్మ నాన్న అత్త మామ ఇంకెవరైనా ఉండనియండి, దేవుడి చిత్తానికి అడ్డుపడ్డప్పుడు దేవుడు నువ్వు ఇది చేయాలి అంటే ఆ స్వరం మాత్రమే విని ముందుకు వెళ్తా. చూడండి, వారిని వారు త్యజించుకొని తన బిడ్డని, తన తల్లిని, తన కుటుంబాన్ని మొత్తం విడిచిపెట్టి నన్ను ఇదిగో అనుసరించువాడే నాకు శిష్యుడవుతాడని వాక్యం సెలవుస్తుంది. ఇంకొక వాక్యం కూడా ఉందండి, అది వాక్యం మర్చిపోయాను నేను. ఏంటంటే, పొలము గట్టు మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూడువాడు నా శిష్యుడు కానేరడు అని వాక్యం సెలవిస్తుంది. అది ఎక్కడుందో నాకు గుర్తులేదు. అయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే, యోసేపు గారు నిశ్చయించుకున్నారు, పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. నిశ్చయించుకున్నాడంటే ఎవరైనా చెప్తే వింటాడా? వినడు. కానీ నీతిమంతుడని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టే దేవదూత వెళ్ళి, అయ్యా ఇలా ఉంది సిచ్యువేషన్, ఇదిగో ఒక గొప్ప కుమారుడికి ఇగో మరియ తల్లి ఇగో ఆమె ఒక కుమారుని కలను, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము బాధ్యత ఇస్తుంది. ఎవరిస్తున్నారు? పరలోక రాజ్యం నుండి దిగి వచ్చిన గాబ్రియేలు దూత, దేవుడి దూత చెప్తూ ఉంది, ఇదిగో యేసు అని పేరు పెట్టుము, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఈ లోకంలో బయాలజికల్ తండ్రి అయినప్పటికీ దేవుడేమో యోసేపు గారిని తీసుకెళ్ళి పక్కకి నెట్టేయలేదండి, మనలాగా మన భర్తను నెట్టేసినట్టు. దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప స్థానాన్ని జోజప్ప గారికి ఇస్తూ ఉన్నారు. అది ఇంకోటి హైలైట్ అంటే, ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇంకొక వర్డ్ ఉందండి, ఇక్కడ దావీదు కుమారుడవగు యోసేపు 20వ వచనంలో, దావీదు కుమారుడవగు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలద్దు. దావీదు కుమారుడగు యోసేపు, దావీదు కుమార యేసయ్య, రాజరికముని దేవుడు గుర్తు చేస్తున్నాడు, రాజుల వంశాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అంటే రాజవంశీయులు అని అర్థము. ఏదో మిడిమిడిగా రాలేదండి.
జోజప్ప గారు కూడా గొప్ప వంశం నుంచి వచ్చారు అని తెలియజేస్తుంది వాక్యం ఇక్కడ. ఎందుకంటే దావీదు గొప్ప రాజు కాబట్టి. అదేవిధంగా కిందికి వస్తే వాక్యం అండి, వాక్యం ఏం సెలవిస్తుంది ఇక్కడ, 23వ వర్షం చదువుతాడు. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఒక దూతకి యోసేపు గారితో కలలో ప్రవక్త గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? నీతిమంతుడు ఎలా అయ్యాడు మన జోజప్ప గారు అంటే పరిశుద్ధమైన గ్రంథము పఠించడం ద్వారా, ధర్మశాస్త్ర గ్రంథము చదవడం ద్వారా, అప్పటికే ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరియ తల్లి యోసేపు గారు పఠిస్తున్నారు అనే సాక్ష్యం అనమాట. అందుకే నీతిమంతుడు అయ్యాడు. దివారాత్రములు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నీతిమంతులు ఊరికే అవ్వరండి. కాబట్టి ఇక్కడ నీతిమంతుడు అని చెప్పాడంటే దేవుడి యొక్క చిత్తాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ చిత్తము ఇప్పుడు ఎంత ఘోరంగా వచ్చిందంటే క్రిటికల్ సిచ్యువేషన్. ఒక భార్య గర్భము ధరించడం యాక్సెప్ట్ చేయి అని అంటూ ఉన్నాడు దేవుడు. యాక్సెప్ట్ ఎలా చేశాడంటే 23వ వచనం వరకు మనం చదివింది అయిపోయిన తర్వాత అండి 24వ వచనంకి వస్తే, నిదుర నుండి మేలుకొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించాను. చూడండి, మనకి కళ వస్తుంది. ఇప్పుడు నాకు ఏదైనా కళ వచ్చింది అనుకోండి, ఒకరు గొడవ పెట్టుకుని అయిపోయిన తర్వాత వెళ్ళి నీ భర్తని క్షమించు అంటే, లేదు నేను 2-3 రోజుల వరకు క్షమించాను. క్షమాపణ అడిగితేనే, అమ్మ నీ తండ్రిని క్షమించు, నీ తల్లిని క్షమించు, నీ కుటుంబ సభ్యుని క్షమించు, నిన్ను దీవిస్తానమ్మా, నిన్ను క్షమిస్తానమ్మా, నిన్ను ఇంకా ఆశీర్వదిస్తానమ్మా, అనేకులకు దీవెనకరంగా ఉంచుతానమ్మా అని దేవుడు చెప్తానండి. కానీ మనం ఏం చేస్తాను, నేను చెప్పను. 150 అయినా అది దేవుడి స్వరమైనా నేను చెప్పను. కానీ యోసేపు గారికి వచ్చింది కళ, దర్శనం కాదు. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు. యోసేపు గారికి వచ్చింది కళ, దర్శనం కానే కాదు. దర్శనం అన్న డైరెక్ట్గా వస్తే అమ్మో దేవుడి దూత కనిపించింది, ఇంకా నేను చేయకపోతే నేను చచ్చిపోతానేమో అనుకోవచ్చు. కానీ కళ వచ్చింది. కళని నమ్మి యోసేపు గారు నిద్ర నుండి మేలుకొని తన భార్యను స్వీకరించెను. ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. మనకు కూడా దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు. మొదటిగా నన్ను ప్రేమించు, రెండోదిగా పొరుగు వారిని ప్రేమించు. మరి మనం దేవుడి ఆజ్ఞను పాటిస్తున్నాం? ఇప్పటివరకు లేదు. చచ్చిపోయి కిందవాడి మీదవాడి ఎంత ఘోరంగా ఉన్నావు మనం అయితే 2 ఆజ్ఞలు పాటించడానికి. కానీ తప్పు చేయని భార్య, దేవుడి ప్రణాళికలో ఉన్న పరిశుద్ధులైన మరియ తల్లి తప్పు చేయనప్పటికీ, ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా గర్భము ధరించినప్పటికీ నిశ్చయించుకున్న, ఇదిగో యోసేపు గారి యొక్క మనస్సుని మారుస్తూ ఇదిగో కళలో చెప్తున్న మాటని విధేయించాడు. కాబట్టే ఇదిగో ఆ బిడ్డకి తండ్రిగా దేవుడు నిలబెట్టాడు. ఏ బిడ్డ? భూలోక పరలోక పాతాళ లోకమందలి త్రికాల స్థితుడైన యేసు ప్రభువు వారికి బయోలాజికల్ తండ్రిగా. ఎంత గొప్ప అదృష్టం అండి! అంత గొప్ప ధన్యత మనకు ఉంటుందా? ఉండదు. మనం ఎవరైనా బిడ్డల్ని కానీ మంచిగా పోషించి, ఒక ప్రవక్త అయితేనే మనం ఆగం. అలాంటిది దేవుడికి జన్మనిచ్చారు బయోలాజికల్ తండ్రి, రక్షించాడు రక్షించాడు రక్షించాడు. ఎప్పటికి వరకు రక్షించాడు అంటే మరియ తల్లి ఊంబు నుండి టూంబు వరకు మరియ తల్లి దేవుడి సాక్షిగా నిలిచింది. అంటే తన గర్భము నుండి ఈ భూగర్భములో వెళ్ళేంత వరకు యేసు ప్రభువు వారి యొక్క దేహము మరియ తల్లి కాచి కాపాడుతూనే ఉంది, పక్కనే ఉంది తల్లి. కానీ యోసేపు గారు కొన్ని సంవత్సరాలకే, అంటే కరెక్ట్గా చెప్పాలంటే నాకు కూడా ఐడియా లేదండి ఎక్కడ ఏ వాక్యం తర్వాత, యేసు ప్రభువు అక్కడ ఇది 12 సంవత్సరాలకు తప్పిపోయారు. దాని తర్వాత యేసు ప్రభువు వచ్చి తన తల్లికి తండ్రికి విధేయుడు ఆయను అని ఉంది. దాని తర్వాత యోసేపు గారి గురించి మాట్లాడినట్టు లేదు, మామూలుగా మాటలలో ఉంది. కానీ తన యొక్క సంఘటన, తన యొక్క సందర్భం అనేది మళ్ళీ ఇక్కడ కనబడ్డాడు అనేది నేను చూడలేదండి. నేనైతే చూడలేదు ఇప్పుడు చదివిన దాంట్లో. మీరు చూసింటే నాకు చెప్పండి, ఓకేనా? అయితే చివరిగా యోసేపు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? బాధ్యత, భద్రత. ఒక తండ్రిగా భద్రపరిచున్నారు కుమారుని, ఒక భర్తగా భార్యని బాధ్యతగా చూసుకున్నాడు. ఎలా అంటే ఇప్పుడు మన అందరం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే అండి, ఓపెన్ ప్లేస్ అక్కడ బెత్లహేమ్ అంతా. బెత్లహేమ్కి వెళ్ళారు, డోరు 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 కొట్టారు. ఎవరు? యోసేపు గారు. వాళ్ళు ఆ సమయంలో వచ్చినప్పుడు అక్కడంతా ఓపెన్ ప్లేస్గా ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా డోరు కొడుతున్నా కూడా ఎవరు ఓపెన్ చేయట్లేరు. ఇప్పుడు ఎక్కడ ప్రసవించాలి మరియ తల్లి? పశువుల పాకలో ప్రసవించాలి. పరిశుద్ధమైన కుమారుడు ఇదిగో తగ్గింపు కలిగి ఇదిగో పశువుల పాకలో తగ్గింపు కలిగి పుట్టాడండి. అందుకే పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. మరి అదే ప్లేస్లో ఆడ తల్లి, అమ్మ మరియ తల్లి, అమ్మాయి, ఒక గర్ల్, షీఈ్ ఎ గర్ల్, రైట్? నువ్వు నేను బట్టలు మార్చుకోవడానికి ఎంత కష్టంగా ఉంటుంది, సారీ టు సే, చెప్పడానికి తప్పుగా ఉన్నప్పటికీ కష్టంగా ఉంటుంది కదండి ఇంట్లోనే. మరి అలాంటి ఆ తల్లి ఒక పర్సనల్ ఆ యొక్క శరీరం నుండి గర్భం దాల్చిన తల్లి ప్రసవించాలి. ఎలా జరుగుతుంది ఇది?
అంటే భర్తగా ఎంత కుంగిపోయి ఉంటాడు జోజప్ప గారు. ఒకసారి మీరు ఆలోచించండి. నేను సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాను నా భార్యకి, ఎంతమంది కొట్టినా డోర్లు తెరవట్లేరు. ఈ పరిశుద్ధమైన బాలయేసు అంట పుట్టేది, యేసు అంట రక్షకుడు అంట. దేవుడు ఏం చేస్తున్నాడు, కళ్ళు మూసుకున్నాడా అని ఏం అడగలేదు జోజప్ప గారు, నిందించలేదు దేవుణ్ణి. అయ్యా ఇది నీ చిత్తమేనేమో అని అంత క్రిటికల్ సిచ్యువేషన్ కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్లో వాళ్ళిద్దరు కూడా అనుకొని మరి ఇది ఒక గొప్ప కుమారుడికి ప్రసవించారు. మనం అందరం అనుకుంటాము ఇక్కడ మరియ తల్లే ప్రసవించిందని. లేదు, జోజప్ప గారికి కూడా ప్రసవ వేదనే అది. కరెక్ట్గా మనం ఆలోచిస్తే ఒక భర్తకి, ఒక తల్లికి, భార్యకి సెక్యూరిటీ ఇవ్వక, బిడ్డక సెక్యూరిటీ ఇవ్వక, అక్కడ పశువుల పాకలు అంటుండే రాజవంశీలండి. మళ్ళీ చెప్తున్నాను నేను, రాజవంశీ నుంచి వచ్చారు. మనం పూర్ ఆఫ్ రిచ్ అని అక్కడ వాక్యం చెప్పట్లేదు, కానీ రాజవంశీలని చెప్తుంది. రాజవంశీలకి కనీసం ఇల్లు లేకుండా ఉంటుందా? ఉండదు కదా. కానీ తిరగడం. యేసుప్రభువు పుట్టినప్పటి నుంచి, అంటే పుట్టక ముందు నుంచే, గర్భం దాల్చినప్పటి నుంచి అదే తిరగడం కదా మరి తల్లికి, జోజప్ప గారికి. కాబట్టి వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే హోలీ ఫ్యామిలీ. ఎలా అయింది హోలీ? క్రిటికల్ సిచ్యువేషన్స్ని, అన్హోలీ థింగ్స్ని, అన్హోలీ ప్లేసెస్ని, అంటే అది పశువుల పాకాన్ని చెప్పబడింది కానీ పరిశుద్ధమైన పాకాన్ని చెప్పబడలేదండి. అక్కడ ఎంత ఘోరమైన కార్యాలు ఉన్నాయో, అక్కడ ఎన్ని పశువులు ఉన్నాయో, ఎన్ని జంతువులు ఉన్నాయో, ఎంత గలీజ్గా ఉందో ఆ ప్లేస్ మనకు తెలియదు. కానీ ఎంత అన్హోలీ ప్లేస్ అయినప్పటికీ దేవుడి పుట్టుక ద్వారా, వారి యొక్క రాకడ ద్వారా, వారి యొక్క పాదాలు మోపడం ద్వారా, ఇదిగో దేవుడి యొక్క సువార్తని ప్రకటించే వారి యొక్క పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. మరి మరియ తల్లి కాళ్ళు, ఇదిగో జోజప్ప గారి యొక్క కాళ్ళు, చేతులు, వారి యొక్క జీవితం ధన్యమైనది అనబడదా? తప్పకుండా అనబడుతుంది. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. మనం ఈ రోజులలో అంటూ ఉంటాం కదా, సువార్థికులు ధన్యులు, 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 ధన్యులు. ఇప్పుడు మామూలుగా వాక్యాన్ని మోసుకువెళ్తేనే ధన్యులైతే, మరి దేవుణ్ణి మోసుకెళ్తున్న బిడ్డని మరి ధన్యులు అనకపోతే ఇంకేమనాలండి? పరిశుద్ధులు అనకపోతే ఇంకేమనాలండి? మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మహాపరిశుద్ధుడు, మరియ తల్లి పరిశుద్ధురాలు. అదేవిధంగా మన మరియతల్ని పరిశుద్ధుల రాజ్ఞి అని, పునీతుల రాజ్ఞి అని ఎందుకు అంటున్నామంటే, పునీతులు అందరూ పరిశుద్ధులే అండి. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడంలోనే చచ్చిపోయారు వాళ్ళు. ఈ జీవితాన్ని గడపలేక, పాపంలోకి వెళ్ళలేక, పుణ్యకార్యాలు చేయలేక, అటు ఇటు కొట్టుమిట్టాడుతూ రోజు యుద్ధమే శరీరంతో. పునీతులుగా బ్రతకాలంటే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే నువ్వు నేను అనుకున్నంత ఈజీ కాదు, చాలా కష్టం, చాలా కష్టం అండి. ఇంకా కుటుంబంలో ఉన్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను, లిటరలీ అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇటు భర్తని కన్విన్స్ చేయలేక, బిడ్డని కన్విన్స్ చేసాక, లేకపోతే ఇప్పుడు నాకు బిడ్డ లేదనుకోండి, అత్తమామని కన్విన్స్ చేయలేక, అమ్మ నాన్నని కన్విన్స్ చేయలేక, ఎవరైనా రిలేటివ్స్ వస్తే ప్రేయర్లో ఉండాలి అని వాళ్ళని తొందరగా పంపించిన రోజులు కూడా ఉన్నాయండి. నేను తప్పుగా అనుకోకండి దయచేసి. నా బిడ్డలేడ తప్పిపోతారు అంటే మీరు అనుకోకపోయినా నాకు అట్లా అనిపిస్తుందండి. ఎక్కడ ఒక ఆత్మ నశించిపోతుందో, క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటే తప్ప నేను గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉండను. అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి అలా చేస్తాను నేను. తొందర నాకు తొందర ఎక్కువ పనులలో, ఇంటి పనులలో. అదే ప్రేయర్లో అయితే కాదండి, చాలా టైం ఇస్తాను దేవుడికి. ఎందుకు అంటే దేవుడు మాట్లాడాలంటే అసాధ్యము, మనము పాపులము. పరిశుద్ధమైన దేవుడు పరలోక రాజ్యం నుండి దిగి వచ్చి మాట్లాడాలి మన మనసులతో అంటే ఎంత కష్టం అనేది, చాలా కష్టం. కానీ ఆనాడు మరియ తల్లితో దేవదూత దర్శనమిచ్చి మాట్లాడింది, యోసేపు గారితో కలలో మాట్లాడింది. పరిశుద్ధమైన బాలయేసు 12 సంవత్సరాలకి దేవుడి చిత్తం చేయొద్దా అని అడుగుతూ ఉన్నాడు. తన బాధ్యతను అప్పుడే గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఇంత పరిశుద్ధమైన కుటుంబాన్ని కలిగి ఉన్న మనము, మొన్న సృజనను ఒక మాట అన్నారని మీకు గుర్తుందో లేదో, హోలీ ఫ్యామిలీ ఒకటే ఉందా, ఇంకేమైనా ఉన్నాయని అడిగితే మనం అందరం ఏమన్నా సైలెంట్గా ఉన్నాం. పాత నిబంధన నుండి కొంతమందిని తీసుకొచ్చాడు అన్నయ్య. ఎవరెవరిని? హన్నాని, తన భర్తని, ఎవరిని? మన సమూయేలు ప్రవక్తని. ఎస్, అవును. వాళ్ళకి హోలీ ఫ్యామిలీకి ఉన్న డిఫరెన్స్ నేను చెప్తానండి. డిఫరెన్స్ ఇన్ ద సెన్స్, కంపారిజన్ అని కాదు, తక్కువ చేయడం కాదు, అర్థం చేసుకోవాలి మనం. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకుందాం ఈ సమయంలో. ఆనాడు హన్నా, ఆనాడు ఎల్కానా, ఆనాడు ఏ విధంగా అయితే వాళ్ళిద్దరూ భార్యాభర్తలో ఉన్నప్పుడు సమూయేలుని దేవుడు వారికి ఒక భాగ్యంగా ఇచ్చినాడు. మేబీ వాళ్ళు కొంచెం అటు ఇటుగా జీవించినప్పటికీ పరిశుద్ధమైన జీవితం అనేది బైబిల్ ప్రకారం అయితే అక్కడ డైరెక్ట్గా లేదు కానివ్వండి, వాళ్ళు ఈ లోకంలో జీవించినప్పటికీ దేవుడి చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నించారు. కానీ ప్రయత్నం వేరు, దేవుడి ప్రణాళిక చొప్పున పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికే ఈ లోకానికి వచ్చిన వారు వేరు. అంటే నేను అనేది అర్థమవుతుందండి. అంటే హోలీ ట్రినిటీ, వన్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎలాగో భూ దిగంతముల వరకు యేసు ప్రభువు వారు ఎవరికి పుట్టారు అని అంటే మరియ తల్లి జోజప్ప గారులకే పుట్టారు. వాళ్ళు పరిశుద్ధులు, నీతిమంతులు, గొప్పవాళ్ళు.
మనం అందరం ఉదాహరణగా ఒక కుటుంబాన్ని తీసుకోవాలంటే పాత నిబంధనకి వెళ్ళమండి, కొత్త నిబంధనలోనే ఉంటాం. కాబట్టి పరిశుద్ధ కుటుంబము అని అనబడుతుంది. పరిశుద్ధ కుటుంబము, పరిశుద్ధులు అంటే ముగ్గురు అని అర్థం. యేసు ప్రభువారు ఇంకా గొప్ప పరిశుద్ధుడు, ఎందుకంటే దేవుడు కాబట్టి, దేవుడే కాబట్టి. అది మనం గుర్తుపెట్టుకొని ఈరోజు దేవుని మనం అడుగుదాం. అయ్యా, మా యొక్క నరుని ఆలోచన వేరు, దేవుడి యొక్క ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు. మీ ఆలోచన ప్రకారము తండ్రి అయ్యా, ఈ లోకంలో దేవుడి చిత్తం అంటే మీ చిత్తం చేయడానికి మీ రక్షణ ప్రణాళికలో ముగ్గురిని సిద్ధపరిచారు, ముగ్గురిని బలపరిచారు, ముగ్గురిని ఎన్నుకున్నారు. ఈ వాక్యం ఎలా సెలవిస్తుందంటే, యేసు ప్రభువు వారు గెత్సేమనే తోటలో మరణ వేదనలో ఉన్నప్పుడు ఆ యొక్క చెమట రక్త రూపంలో కారుతూ ఉంటే దేవదూత వచ్చి బలపరిచింది అని వాక్యం సెలవిస్తుంది. మరియ తల్లి భయపడకమ్మా మరియమ్మా అని ప్రభుదూత అన్నట్టు మాకు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆల్రెడీ మరియ తల్లిని విడిచిపెట్టాలి అని నిశ్చయించుకున్న యోసేపు గారిని బలపరిచినట్లుగా మాకు వాక్యం ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే అయ్యా, నువ్వు నీ బిడ్డల్ని నడిపించడానికి, రక్షణ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ రక్షించడానికి నువ్వు యూజ్ చేసుకుంది కేవలం బాలయేసుని కాదు తండ్రి, కుటుంబాన్ని నిలబెట్టుకున్నావు, కుటుంబాన్ని దీవించావు. అయ్యా, ఈ రోజున ఇంత అమూల్యమైన సందర్భంలో, ఇంత అమూల్యమైన పండుగ రోజున మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలని నీకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. నీ తిరు హృదయానికి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. మరియ తల్లి నిష్కలంక హృదయానికి సమర్పిస్తూ ఉన్నామయ్యా. మా అందరికీ నాయన మంచి హృదయాన్ని దయచేయండి. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే చాలా కష్టంగా ఉంది నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, పరిశుద్ధమైన జీవితం వరకు కూడా అవసరం లేదు తండ్రి. రోజు ప్రార్థించాలంటేనే మా వల్ల కావట్లేదు తండ్రి. రోజు గ్రూప్ ప్రేయర్ అయినా, పర్సనల్ ప్రేయర్ అయినా, లేకపోతే 1 గంట ప్రార్థన అంటేనే మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది దేవా. దానికి అర్థము మేము పరిశుద్ధాత్మతో ఇంకా నింపబడాలి, ఇంకా ప్రార్థించాలి, ఇంకా మిమ్మల్ని ప్రేమించాలి. ఎందుకంటే ఆనాడు జోజప్ప గారు మీ చిత్తాన్ని ప్రేమించాడు, అంటే మిమ్మల్ని ప్రేమించాడు, మీ వాక్యాన్ని చదివాడు. మరియ తల్లి దేవుణ్ణి ప్రేమించింది, దేవుడి చిత్తానికి లోబడింది. మేము అయ్యా నిన్ను ప్రేమిస్తేనే మేము మీ చిత్తానికి లోబడతాము. అంతెందుకు తండ్రి, దేవుడు అని చెప్తూ ఉన్న యేసు ప్రభువారు బాలయేసుగా ఈ లోకంలో ఉన్నప్పటికీ 12 ఏళ్లకే అంటున్నాడు, నా తండ్రి చిత్తం నేను చేయకూడదా? ఎంత గొప్ప ప్రేమ నాయన. అయ్యా, మేము కూడా మిమ్మల్ని ఆ విధంగా ప్రేమించే కృపను మా అందరికీ దయచేస్తావని అయ్యా ఈరోజు మేమందరం జాయిన్ అయినాం. నీ కృప చొప్పున, నీ కనికరం చొప్పున మాత్రమే ఇది సాధ్యము నాయన. అద్భుతాలు మేము చేయలేం అయ్యా, మేము ఏమీ చేయలేం అయ్యా. నీకు తెలుసు, ప్రార్థన సహాయం కూడా నువ్వు లేకపోతే చేయలేం, నిలబడే సహాయం కూడా నువ్వు లేకపోతే చేయలేం అయ్యా. ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా నువ్వు లేకపోతే చేయలేం. అసలు మా కుటుంబంలో ఏ పరిస్థితులైనా మేము అడ్డుకోవాలన్నా, వాటికి ముందుగా వెళ్ళాలన్నా, వెనుకగా వాటిని అన్నిటిని మేము ఎదుర్కోవాలన్నా కూడా నా తండ్రి, అది మా వల్ల కావట్లేదు తండ్రి. అది నీకు మాత్రమే సాధ్యము, పరిశుద్ధాత్మ శక్తికి మాత్రమే ఇది సాధ్యము అయ్యా. మాలో మీ ఆత్మను ఉంచావు అయ్యా. ఎప్పటి వరకు నీ చిత్తము నెరవేర్చాలని మా పట్ల నీవు ప్రణాళిక కలిగి ఉన్నావో అప్పటి వరకు జీవించే కృపణ దాయిచ్చండి. ఆలోపు మరణించేదైతే నీ దివ్య సన్నిధిలో మరణించే కృపణ దాయిచ్చండి నాయన. అయ్యా, ఎంతో మంది ఆంటీ వాళ్ళు ఉన్నారు నా తండ్రి, ఆ బిడ్డలందరికీ షుగర్ అని, బీపీ అని, ఇంకెన్నో బాధలని ఆ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ భయపడొద్దు, భయాందోళనకి గురవ్వద్దు. నీకున్న బాధ ఇంకా ఎవరికో ఉంది. నీ యొక్క ఏజ్తో పాటు ఉన్న బిడ్డలందరి కోసం నువ్వు ప్రార్థించు. ఇప్పుడు మనకి గర్భఫలం లేదు, కొంతమందికి గర్భఫలం లేని బిడ్డల కోసం ప్రార్థిద్దాం. ఒకరికి భర్త బాగాలేడు, భర్త మంచిగా అర్థం చేసుకోవట్లేడు అయ్యా. ఎంతో మంది భర్తలు ఇలా ఉన్నారేమో అయ్యా. నా భర్త ఒక మాట అంటున్నారేమో, కానీ బయట ఉన్న బిడ్డలు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారో అలాంటి భర్తల కోసం చేస్తున్నానయ్యా. ఆ భర్తలను దీవించు అయ్యా. ఇదిగో తండ్రి, భర్తలు ఉంటే ఒకవేళ మన ఈ గ్రూప్లో నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు అయ్యా, ఆ భార్యను దీవించు అయ్యా. నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు తండ్రి అయ్యా, నన్ను కాదు నా తండ్రి, నీ చిత్తం అర్థం చేసుకోవడానికి బిడ్డలకి జ్ఞానాన్ని ట్యూషన్ పంపిస్తున్నాము, కానీ క్యాటగిజం క్లాస్కి పంపించట్లేమో. ఇగో ట్యూషన్కి వెళ్ళు అని అంటూ ఉన్నాము, చదువు 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 అంటున్నామేమో, కానీ నేను చెప్పేది వినయ్యా, వాక్యం వినయ్యా, ఇట్లుంటుందయ్యా అని ఒక స్టోరీ రూపంలో, ఒక కథ రూపంలో, ఒక తల్లిగా ఒక తండ్రిగా కూడా మేము చెప్పలేకపోతున్నామంటే మాకు బైబిల్ రాదనే కదా తండ్రి అర్థం అయ్యా. మేము నేర్చుకున్నది తండ్రి వివరించే కృపణ మాకు దయచేయండి. చదువు రాకపోయినప్పటికీ అయ్యా, కనీసం మాకు ఈ యొక్క జ్ఞానాన్ని ఈరోజు దయచేస్తామని విశ్వసిస్తూ జాయిన్ అయిన ప్రతి బిడ్డని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా, మరి బిడ్డలకి సిగ్నల్ ప్రాబ్లం వల్ల వినబడిందో లేదో నా తండ్రి, అయినప్పటికీ నీ మహిమార్థమైన ఆయన అయ్యా ఈ యొక్క వాక్యాన్ని కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టబోతూ ఉండగా దీవించిన తండ్రి, నీ కృప చొప్పున ఆశీర్వదించిన ఆయన. ఎవరితో నువ్వు ఎలా మాట్లాడాలనుకుంటున్నావు అలా మాట్లాడి నన్ను మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ
నన్ను, నా భర్తని, మా కుటుంబ సభ్యులు, అత్తమ్మని, మామయ్యను, అన్నయ్యను, వదినను, అక్కను, బావను, అమ్మను, నాన్నను, ఆయా ఈ కుటుంబంలో ఉన్న నా కుటుంబస్తులైన ఆధ్యాత్మికమైన కుటుంబ సంఘాన్ని తండ్రి, వారికి ఉన్న బిడ్డలని నా తండ్రి తరతరాలని దేవా నీకు సమర్పిస్తూ బిడ్డలందరి సుఖ శాంతులతో ఆనందముతో నాయన వర్ధిల్లునుగాక నా తండ్రి యేసు నామములో బిడ్డలందరూ దేవా ఆశీర్వదింపబడుదురుగాక దేవా. యాక్స్ తండ్రి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి యేసు నామములో బిడ్డలు కూడా నా తండ్రి పరిశుద్ధాత్మ సహాయముతో నింపబడుదురుగాక, పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపింపబడుదురుగాక, పరిశుద్ధ ఆత్మతో నడిపింపబడుదురుగాక నా తండ్రి. వారి చిత్తము చేయకుండా మీ చిత్తము చేయుటకు బిడ్డలకి జ్ఞాన నేత్రాన్ని తెరవమని, జ్ఞానము కలిగిన ఆత్మను దాయిచ్చమని, జ్ఞానము కలిగిన హృదయాన్ని దాయిచ్చమని, వినగలిగిన మనస్సుని ఆ యొక్క వినికిడి శక్తిని కూడా మాకు దాయిచ్చమని, ఇంకను ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదుగుటకు మాకు శక్తిని సామర్థ్యాన్ని దయచేస్తారని విశ్వసిస్తూ అమ్మ మరియ తల్లి, పునీత జోజప్ప గారి యొక్క అదేవిధంగా పరిశుద్ధమైన బాలయేసు జేసు మరియా జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.